అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఫిబ్రవరి 17 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేత చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము వీరి జీవితంలో నిజంగా రేపు ప్రధానమైన సమస్య అయితే తలెత్తబోతుందండి. వీరికి రేపటి రోజున జీవితంలో ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇందుకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వారి యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఇద్దరు పురుషులు అలాగే ఒక స్త్రీ కారణంగా మీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనేది క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారి యొక్క స్వభావం విషయానికి వస్తే వీరు ఎంతో తెలివి కలిగిన వారు, అదేవిధంగా మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో మీరు సిద్ధహస్తులని చెప్పుకోవాలి. అలాగే మీరు చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. అలాగే దయా, మానవత స్వభావాన్ని కూడా ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కూడా వీరికి ఆనందపరిచే విధంగా ఉంటాయన్నమాట. అలాగే వీరు కొత్త కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. చాలామందికి వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండటం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఏకాంతాన్ని మాత్రం వీరు కోరుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశి వారు చాలామంది ఎక్కువగా ఉంటారు. అలాగే స్వేచ్ఛను కోరుకుంటారు. సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ చాలా శాంతంగా, సౌమ్యంగా మాట్లాడతారు. అలాగే మంచి ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి అంటే కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయన్నమాట. అలాగే ఏలినాటి శని ప్రభావం వల్ల మీకు చాలా రోజుల నుండి అనుకున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాక్క చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ వస్తున్నారు. చాలా సంవత్సరాల నుండి మీరు ఎక్కువగా శ్రమకు గురవుతున్నప్పుడు కూడా, అలాగే శ్రమ ఎంత చేసినప్పుడు కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది దొరకక చాలా ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కొంటూ వచ్చారు. అయితే రేపటి రోజున మీపై ఒక దైవానుగ్రహం అనేది వరాల వర్షాన్ని కురిపించే విధంగా ఉండటం వలన మీ యొక్క దశ తిరగబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున సాక్షాత్తు అంటే ఆంజనేయ స్వామి మీకు చాలా మంచి చేయబోతున్నాడండి. కాబట్టి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామి యొక్క నిండుగా పొందడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఈ రాశి వారికి రేపటి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే రేపటి ఆశ్చర్యపరిచిన కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఏ విధంగా జరగబోతున్నాయి అటువంటి విషయం గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా రేపటి ఈ రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం అనేది చాలా అద్భుతంగా శుభప్రదంగా కనిపిస్తుంది. అదృష్టపు సంఖ్య వచ్చేసి 6, 9. అలాగే అదృష్టపు రంగు వచ్చేసి కాషాయము, ఎరుపు. ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీకున్నటువంటి పనుల్లో మీరు చాలా బిజీగా అయితే గడపబోతున్నారు. అంటే మీకున్నటువంటి పనులు, మీకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు యందు కొన్ని పనులను చక్కగా అంటే ఏదైతే గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఏవైనా పనులుంటే మాత్రం రేపటి రోజున అవి మీరు కాన్సన్ట్రేషన్గా అయితే పనిని అయితే పూర్తి చేస్తారు. అదేవిధంగా రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా అంటే రేపటి రోజున పూర్తి చేస్తారనమాట. అంతేకాకుండా రేపటి రోజున మీరు కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి. దానివల్ల ముందు రోజుల్లో కొంచెం మీకు ఏదైనా సరే అంటే రేపటి రోజున మీకు అది కలిగించినటువంటి అవకాశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, అలాగే
గణనీయమైనటువంటి లాభం కూడా మీరు పొందుతారు. అలాగే మీ యొక్క పై అధికారులు అంటే ఏదైనా కానీ వారి నుండి ఎదురయ్యేటువంటి కొన్ని ఒత్తిడి కూడా రేపటి రోజున తగ్గించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ చుట్టూ ఉన్న వారితో రేపటి రోజున మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు కూడా కొన్ని ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి వారు ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోండి. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మీరు తెలుసుకోబోతున్నారు అనమాట. అదేవిధంగా రేపటి రోజు మాత్రం మీరు మిమ్మల్ని కొంచెం నలుగురు ముందు అవమానపరిచే విధంగా మిమ్మల్ని కొంచెం తక్కువగా అంచనా వేసి మీ గురించి చుట్టూ ఉన్న వారైతే ఏదో ఒక విధంగా మీ గురించి చెడు ప్రచారం అనేది చేయటం మొదలు పెట్టబోతున్నారు. అయితే మీరు మాత్రం ఇలా అనుకుంటారండి, పిల్ల అనేది ఎవరు చూడడం లేదని చెప్పి పాలు తాగుతూ అంటారు. కానీ అలాగే మీరు కూడా పట్టించుకోవడం లేనటువంటి భ్రమలో ఏటు వ్యక్తులు ఉంటారు. కానీ మీరు మాత్రం వారిని కన్నేసి పెడుతూనే ఉంటారు. ఈ విషయం వారు తెలుసుకోలేరు. ఇలా కొత్త అన్వేషణ చేయడంలో మీరు చాలా గొప్ప సిద్ధహస్తులని వారికి అర్థం కావడం లేదు. కాబట్టి రేపటి రోజున అందరితో కూడా సమానమైన ప్రేమను పంచుతారు. అదేవిధంగా వీధిలో ఉన్నటువంటి అయితే మీతో ఎవరైనా కానీ వైరం పెట్టుకునే మాత్రం దెబ్బకు దెబ్బ తీసే విధంగా మీరు తిప్పి కొడతారనమాట. అలా ఎవరైనా కానీ మిమ్మల్ని పడేసే విధంగా ఏదైనా ప్రయత్నం మొదలుపెట్టినప్పటికీ కూడా మీకు ఉన్నటువంటి మంచితనం వలన భగవంతుడు మీకు ముందే సూచనలు అందిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు వారిని చూపును బట్టి వారికి అసలు ఎటువంటి స్వభావంతో ఏ అవసరం కోసము మాతో మాట్లాడుతున్నారు అనేటువంటి అవకాశాలను కూడా వంశాలను కూడా మీరు బాగా కనిపెడతారనమాట. అయితే మీ యొక్క పూర్తి జాతకం ఎవరైనా రేపటి ఈ విధంగా ఉందండి. ఈ రాశి వారు ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే కలిసి పెడతారు. అలాగే రేపటి రోజున ఇద్దరు వ్యక్తులైతే ఒక ఆడ మనిషి అలాగే ఇద్దరు మగ మనుషుల వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. అయితే అందరితో కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అనుమానం మీకు కలిసి వచ్చండి. కానీ కొంతమంది మీకు అర్థమైపోతారు ఏ వ్యక్తులు ఎలా మీతో ప్రవర్తిస్తున్నారు, ఎలా మూవ్ అవుతుందనే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక కుటుంబంలో కొంచెం చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో కొంచెం అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు లాంటి మిమ్మల్ని రేపటి కొంచెం ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తాయి. అయితే కంగారు పడాల్సిన అవసరం ఎక్కడా లేదండి. అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో రేపటి మీరు దక్కించుకోబోతున్నారు. ముఖ్యంగా మీరు ముందుగా అంతకుముందు కష్టపడి ఏ విధంగా ధనాన్ని సంపాదించాలి, నలుగురిలో మేము ఉన్నతంగా కనిపించాలని చెప్పి కలలు కన్నారో రేపటి మీకైతే సమాజంలో అద్భుతమైనటువంటి గౌరవం అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీరు రేపటి డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకుంటారు. అలాగే రేపటి రోజున ఎన్నో బహుమానాలు వస్తాయండి. అలాగే ఆ బహుమానాలు కూడా మీ యొక్క పై అధికారులకు ప్రశంసల వర్షం కావచ్చు. మీకు ఏదైనా కానీ గిఫ్ట్ లాంటివంటివి అందుకోవడం వల్ల రేపటి రోజు మీరు చాలా ఉల్లాసభరితంగా అంటే మీకు తెలియనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అలాగే మిమ్మల్ని పొగిడినటువంటి మీ పై అధికారుల యొక్క పొగడతలు రేపటి రోజున మీకు మరింత ఉల్లాసంగా కనిపిస్తాయి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు. అలాగే రేపటి రోజున కుటుంబ సభ్యులతో టైం అనేది స్పెండ్ చేస్తారు. మీకున్నటువంటి దూరాన్ని కూడా దగ్గర చేసుకుంటారు. దీనివల్ల మీరు చాలా రిలీఫ్ అయితే అవుతారు. అలాగే చూసుకున్నట్లయితే కనుక మీకు ఎవరైతే ఈ యొక్క జీవిత భాగస్వామి మధ్య చాలా రోజుల నుండి గొడవలై బాధపడుతూ దూరం అయ్యారు అని చెప్పి బాధపడుతున్నటువంటి బంధాలు కూడా తిరిగి మరలా కలుసుకోబోయేటువంటి చెప్పుకోవాలి. ఇక సంతాన విషయానికి వస్తే సంతాన విషయం కూడా మీరు చెప్పినటువంటి మాట విని మీరు ఏదైతే వారి నుండి కోరుకున్నారో అదే వారి నుండి మీరైతే రేపటి తప్పకుండా చూస్తారు. అలాగే సంఘంలో ఎనలేటువంటి గౌరవంతో మీకు ఎనలేటువంటి కీర్తిని కూడా రేపటి మీరు పొందుతారు. ఉద్యోగ వ్యాపారంలో సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. అలాగే విద్యా వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. ఇలా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలండి. మీకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇంకా తెలిసిన వారు కావచ్చు, తెలియనటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కానీ మీతో ఏ విధంగా మూవ్ అవుతున్నారు, ఏదైనా వైరానికి సిద్ధపడితే మాత్రం మీరు అస్సలు చూస్తూ ఊరుకోకండి. వారికి తగినటువంటి గుణపాఠాన్ని అయితే వెంటనే ఇచ్చేసేయండి. ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో ఆ కోపానికి తగిన విధంగా మీరు వెంటనే రియలైజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి రియలైజ్ అయిపోవడం వల్ల ఏంటంటే వారు ఏముందిలే వీడు మరలా మనతో ఎంతసేపులే కోపం వీడికి మళ్ళీ ఈజీగా వీడిని మోసం చేయొచ్చు, ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ అలా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అలా కోపంగా ఉన్నా కానీ ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించినట్లయితే చూపించండి. కానీ వారితో ఇటువంటి విధంగా కక్ష సాధింపు చర్యలుగా కాకుండా వెంటనే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి. ఈ విషయంలో మీరు చాలా నేర్పులు కాబట్టి ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా, ఒకరికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదేమో. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలనేది పూర్తిగా తెలిసే ఉంటుంది. ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగానే ఉంటుందండి. కాబట్టి నరఘోషకు బాధపడుతున్న వారు ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క
ఫోటోను ఎప్పుడు కూడా జోబులో పెట్టుకోండి, లేదంటే మెడలో ఆంజనేయ స్వామి యొక్క లాకెట్ను వేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుందండి. ఇక ఇటువంటి ఏమైనా సరే, అలాగే రేపటి రోజున నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం నుండి చక్కగా స్వామివారి దర్శనం రేపటి రోజు మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున స్వామివారికి ఎర్రని పుష్పాలతోటి స్వామిని పూజించినట్లయితే మీకు ప్రతికూలమైన సమయం నుండి మీరు ఈజీగా బయటపడతారు. అలాగే శత్రువుల యొక్క అంటే భార్య నుండి కూడా మీరు బయటపడతారు. ఇక రేపటి రోజున అయితే మీకు చాలా అంటే అత్యద్భుతంగా, అంటే మీకు ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఒత్తిడి కానీ లేకుండా మీకు ఏ విధంగా అయితే అనుకూలంగా ఉందని చెప్పి మీరు కళ్ళలో కన్నారో అలా ఉండబోతుంది రేపటి రోజున. కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. జీవితం కంటే ఎక్కువగా టెన్షన్స్ లేకుండా, ఎక్కువ ఒత్తిడి లేకుండా, ఎవరితో గొడవలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే రేపటి రోజున మనకు చాలా అనుకూలంగా ఉన్నట్లుగా మనం కూడా అనిపిస్తుంది. మరి తెలిసినాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.